ఇప్పుడు మీకు ఒకటి తెలుసా, తెలుగు భాష ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు బొబ్బేలు గోపురంలో తారుమారు చేసిన దగ్గర నుంచి వచ్చిందా అనుకుంటున్నారా? చెప్పండి, చదువుకున్నారుగా, 10th క్లాస్ పాస్ అయ్యారుగా. ఈ తెలుగు భాష ఎక్కడి నుంచి వచ్చింది? బాబేలు గోపురం నుంచి వచ్చిందా? అనుకుంటున్నారా? నా 700 సంవత్సరాలకు వెళ్తే ఇప్పుడు మీరు మాట్లాడే భాషకి వాళ్ళ భాషలకి అర్థం కాదు. 700 సంవత్సరాలు వెనక్కి వెళ్తే తెలుసా మీకు ఆ విషయం? మీకు అర్థం కాదు. అప్పుడు సంస్కృతం ఎక్కువ మాట్లాడేవాళ్ళు. ఈ సంస్కృత భాష, తమిళ భాష రెండు ఇద్దరు కలిసి దాని నుంచి పుట్టింది తెలుగు. అది ఎవరు అభివృద్ధి చేశారు? శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళు అభివృద్ధి చేశారు. ఎందుకని? వాళ్ళు సులభంగా పాటలు పాడొచ్చని. ఎందుకంటే వాళ్ళు శ్రీకృష్ణ దేవరాయలు అనే ఆయన కవి అనమాట. ఆయన దాదాపుగా 700, 800, 900 సంవత్సరాల క్రితం ఆయన సులువుగా పాటలకి సులువుగా వచ్చేటట్టుగా మన భాషకి అచ్చులు హల్లులు ఉంటాయి తెలుసా? అచ్చులు హల్లులు అంటే ఏంటి? ఒవెల్స్ అండ్ కన్సోనెంట్స్ అంటారు. ఒవెల్స్ అంటే ఆ, ఊ, ఆ నోటితో నోరు తెరిస్తే పలికే అక్షరాలని ఒవెల్స్ అంటారు, హల్లులు. సో ఆ ఈ ఊ అని ప్రారంభంలో ఉంటాయి కదా, తర్వాత కాకాలు ఉంటాయి, అవి నోరు మూసి పలుకుతాం. కా కా, ఘా ఘా, నాలుక కలిసిద్ది. కానీ ఆ ఈ మాత్రం పేదాలు కలవు. సో అందుకని హల్లులు అంటారు. సో రాగం తీయాలంటే, ఏదైనా పాడినప్పుడు రాగం తీయాలంటే నోరు మూసి రాగం తీస్తారు, నోరు తెరిసి రాగం తీస్తారా? నోరు తెరిసే రాగం తీస్తారు. అప్పుడు కవులు రాగం తీస్తా పాడేవాళ్ళు పాటలు శ్రీకృష్ణదేవరాయల మఠంలో. సో అప్పుడు వాళ్ళు రాగం తీయడం కోసమని ఈ తెలుగు భాషని డెవలప్ చేస్తారు. ప్రతి అక్షరానికి వస్తున్నాను, వెళ్తున్నాను, వస్తారా, రండి. మనకు తెలుగు భాషలో ప్రతి అక్షరం చివరికి ఓవెల్ సౌండింగ్తో ముగుస్తుంది. అందుకనే తెలుసా విషయం? ఇవన్నీ బాబేలు గోపురం దగ్గర వచ్చింది కాదు, మన సంస్కృతం నుంచి డెవలప్ చేసుకున్నారు. ఊ, ఆ, ఈ అని ఉంటాయి. మీకు చరిత్ర మనం తెలుసుకోకపోతే మనం ఎవరో మనకే తెలియదు. సో అలా ఆ భాషలు అలా ఇంప్రూవ్ అయినాయి. సో ఎందుకని యేసుప్రభు అరమిక్ మాట్లాడారు? హిబ్రూ ఎలా అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మాట్లాడిన హిబ్రూ మాట్లాడకుండా కొత్త నిబంధనలో అరమిక్ ఎందుకు మాట్లాడు అనే సంభాషణ కొనసాగుతున్నాం. అదే సో ఎలా అయితే వాళ్ళు ఈజిప్ట్లో ఒక మూలన ఉంటారు. ఈ ఈజిప్ట్ పిరమిడ్స్ ఉంటాయి కదా, ఈజిప్ట్ పిరమిడ్లు పెద్దది, అవన్నీ ఒక చోట ఉంటే వీళ్ళు ఆల్మోస్ట్ మనకు విజయవాడ ఎంత దూరం ఇక్కడ నుంచి